తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లాను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఉదయం 7 గంటలకు తూర్పున కనిపించే సూర్యుడు 9 గంటలు దాటినా మంచు దుప్పటి చాటునే ఉండిపోయాడు. ప్రధాన రహదారులపై పొగమంచు దట్టంగా ఉండడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. వరంగల్ నగరంలో ఎటు చూసినా మంచు దుప్పటి పరుచుకున్నట్టుగా కనిపించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. వరంగల్ నగరాన్ని మంచు దుప్పటి కొప్పేస్తుంది. ఎక్కడ చూసినా మంచు దుప్పటితో నిండిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నిన్న కొంత తక్కువ ఉన్నా ఈ రోజు మరొకసారి మంచు దుప్పటి వలయంలో పూర్తిగా వరంగల్ నగరం చిక్కుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనం వరంగల్ హైవే మీద ఉన్నటువంటి ఈ ఏరియాలో ఉన్నాం. వరంగల్ హైవే నుంచి ములుగు వైపు వెళ్తున్నటువంటి హైవే మీద మనం చూడొచ్చు, వాహనాలు చాలా దూరం నుంచి వస్తున్నటువంటి వాహనాలన్నీ కూడా ఖచ్చితంగా లైట్లు వేసుకొని వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు. మంచు ఉన్న సమయంలో, ఏదైతే స్నో ఫాల్ ఉన్న సమయంలో ప్రయాణం కనీసం పెట్టుకోవద్దు, తప్పని పరిస్థితి అయితే మాత్రమే వెళ్ళాలి, ప్రమాదాల నివారణకు వెహికల్స్ వెళ్ళకూడదు అని చెప్పినటువంటి నేపథ్యం కనిపిస్తుంది. అంటే మంచు దుప్పటి ఏ స్థాయిలో కప్పుకుంటుందో చూడొచ్చు. మనం ప్రస్తుతం ఈ సిచ్యువేషన్ చూస్తే ఎక్కడో ఊటీలోనో కొడైకెనాల్లోనో ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. పూర్తిగా ఎక్కడ చూసినా కనీసం మనకు కొద్ది దూరంలో ఉన్నటువంటి వాహనాలు కానీ ఇతర బిల్డింగ్లు కానీ ఏవీ కనిపించకుండా ఉండిపోయేటువంటి పరిస్థితిలో మంచు పూర్తిగా కప్పిపోతుంది, కురుస్తుంది. ఒక 5 నిమిషాలు కనుక వాహనాన్ని నిలిపేస్తే తడిచిపోతున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ వాహనాల రాకపోకలకు సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికీ హైదరాబాద్ టు వరంగల్ హైవే, అలాగే వరంగల్ టు ములుగుకు వెళ్తున్నటువంటి హైవేలో చాలా ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. మేడారం జాతరకు వెళ్తున్నటువంటి ఈ జాతర వాహనాలు సండే వచ్చిందంటే విపరీతంగా మేడారం వెళ్తున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. సుమారుగా 1,00,000 మందికి పైగానే మేడారం జాతరకు వస్తున్నటువంటి నేపథ్యంలో ములుగు హైవే మీద ఉన్నటువంటి వాహనాల రద్దీని కూడా ఒకసారి పరిశీలించవచ్చు. ఎవరు కూడా వెనక్కి తగ్గకుండా చాలా స్పీడ్గా వెళ్తున్న నేపథ్యంలో పోలీసులు జాగ్రత్తలు పాటిస్తున్నారు. చెక్ పోస్టులు పెట్టి మరీ వాటిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బంది పడతారని సూచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మరొక వైపు మనం చూస్తున్నాం, ఎదురుగా వస్తున్నటువంటి వాహనాలు కూడా కనిపించలేని సిచ్యువేషన్ ఉంది. ఖచ్చితంగా లైట్లు వేసుకొని వస్తున్నటువంటి దృశ్యాలను చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. 2 వీలర్ మీద వెళ్తున్న వాళ్ళు పూర్తిగా మాస్కులు ధరించి, మరొక వైపు స్వెటర్లు ధరించి వెళ్తున్నటువంటి దృశ్యాలు చూడొచ్చు. ఒక 2-3 వాహనాలకు దాటితే ముందు వాహనం కనిపించలేని సిచ్యువేషన్ ఉంది. వాహనాల రద్దీ కూడా మేడారం వెళ్తున్నటువంటి వాహనాల రద్దీని ఒకసారి గమనించవలసి, పర్సనల్ వెహికల్ తో పాటు ట్రావెల్ వెహికల్స్ అలాగే బస్సులు కూడా దాదాపు సండే వచ్చిందంటే 1,00,000 మంది జనాలు ఉంటున్న నేపథ్యంలో ఉదయం 8 గంటల ప్రాంతంలో ములుగు మేడారం జాతరకు వెళ్లేటువంటి వాహనాల రద్దీ తీవ్రత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. వాహనాలన్నీ కూడా జాతరకు వెళ్తున్నటువంటి వాహనాలే కనిపిస్తున్నాయి. ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో వాహనాల సంఖ్య తీవ్రంగా పెరిగింది. దాంతో జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడ చూసినా పూర్తిగా ఒక 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వాహనాన్ని కనీసం కనిపించలేని సిచ్యువేషన్ ఉంది. మరొక వైపు కనీసం 30-40 మీటర్ల దూరం వచ్చే వరకు కూడా వాహనం వెళ్తుంది, వాహనం ఉంది అని అంచనా వేయలేకుండా మంచు కురుస్తున్నటువంటి నేపథ్యంలో కొంత జాగ్రత్తలు పాటించాలని చెప్తున్నారు. మరొక వైపు పెరిగినటువంటి మంచు కారణంగా, మంచు దుప్పటి కారణంగా అనారోగ్యాల బారిన పడుతున్నటువంటి వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. రెస్పిరేటరీ సిస్టమ్ ప్రాబ్లం, అలాగే ఊపిరితిత్తుల సమస్యలతో బాధపడే వారి సంఖ్య పెరుగుతుంది. గాలిలో సాంద్రత తగ్గిపోయి ఎక్కువ ఉండడం వల్ల ఆ వైరస్ అనే ఇంపాక్ట్ పెరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ఊపిరితిత్తులోకి చల్లటి గాలి వెళ్ళడం వల్ల దగ్గు, అలాగే తేమడ, జలుబుకు సంబంధించిన సమస్యలు తీవ్ర రూపం దాల్స్తున్నటువంటి నేపథ్యంలో అది సాధారణంగా జలుబు వచ్చి 7 రోజుల పాటు ఉంటుందని చెప్తున్నారు. కానీ ఇప్పుడు వస్తున్నటువంటి ఈ మంచు కారణంగా, స్నోఫాల్ కారణంగా వస్తున్నటువంటి వైరస్ ప్రభావం దాదాపు 15 నుంచి 20 రోజుల పాటు ఉంటుంది. కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి. బయటకు వస్తే ఖచ్చితంగా మాస్కులు పెట్టాలి, లేకపోతే అనారోగ్యాల బారిన పడతారని చెప్తున్నారు. మరొక వైపు చిన్నారులకు న్యూమోనియా ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. గత వారం రోజుల నుంచి కురుస్తున్నటువంటి మంచు కారణంగా చిన్నపిల్లలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. వరంగల్ ఎంజిఎంలో చిన్నపిల్లలు రెస్పిరేటరీ సిస్టమ్తో ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నపిల్లల సంఖ్య కూడా పెరుగుతున్నటువంటి నేపథ్యం కనిపిస్తుంది. మొత్తంగా వరంగల్ జిల్లాలో మంచు దుప్పటి హైవేల మీద అలాగే నగరం మీద కప్పిపోయి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా మంచు తీవ్రంగా ప్రభావం చూపిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. వాజిద్ తరుణ్ కుమార్, ఎన్టీవీ వరంగల్.